హల్లెలూయా హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చేయండి. దేవునికి స్తోత్రం. ఈ కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి, అందరికీ వందనాలు. అలాగే స్థానిక దైవజనులు ఇంతవరకు చాలా శ్రేష్టమైనటువంటి మంచి మాటలు తెలియజేశారు. మరి జయరాజు గారికి కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వందనాలండి. మా కార్యక్రమానికి మరలా నేనే మాట్లాడడం అనేది అంత బాగుండదు. అయితే అక్కడ ఉన్నంతసేపు తాతయ్యనే కానీ దేవుని సమకూరులోకి వచ్చిన తర్వాత అండి అప్పుడు నేను ఎవరినంటే దేవుని యొక్క సేవకుడిని కనుక ఈ సమయంలో నేను కూడా పావుగంట 2 మాటలు చెప్పాలని నేను ఆశపడతా ఉన్నా. అంతవసారి దేవుని స్తోత్రం జరిగిలో ఇంతవరకు చాలా ఆశీర్వాదకరమైనటువంటి మంచి మాటలు తెలియజేశారు. నేను కూడా ఒక చిన్న మాట చెప్పాలని ఆశపడుతున్నాను. మీ అందరికీ తెలిసినటువంటి వచనమే ఒక్కసారి కింద అందరికీ కూడా కంఠత వాక్యమే. సండే స్కూల్ పిల్లలకి కూడా వచనం బాగా తెలుసు. నిన్న సాయంకాలం కూడా మనం ఈ వచనం మాట్లాడుకున్నాం. వచనం ఒకటైనా ప్రియులారా దీని తాలూకా వేరియేషను వేరేగా ఉంటుంది. దయచేసి ఒక మాట గమనించాలని మనం చేస్తాం. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనాన్ని బైబిల్ ఉన్నటువంటి వారు, తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వారు కానీ లేకపోతే యవనస్తులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ వచనాలు గమనించాలని మనం చేస్తున్నాం. చదువుతారండి. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. మంచిదండి. ప్రియులారా, అక్కడ పెద్దవాడైనప్పుడు అన్నటువంటి మాట దగ్గర ఆ మీదని ఒకటి ఉంది. ఆ ఒకటి అనేటువంటి మాటకి మరొక అర్థం ఉన్నట్టుగా అక్కడ గ్రంథకర్త చెప్తూ ఉన్నాడు. ఏమిటి అర్థం? వృద్ధుడైనప్పుడు అంటే ముసలోడైనప్పుడు అని. వృద్ధుడైనప్పుడు అంటే అర్థం ఏంటంటే మామూలుగా మనకి పూర్తిగా అర్థం అవ్వాలంటేనండి ముసలోడైనప్పుడు అని. అంటే బాలుడుగా ఉన్నప్పుడు నేర్పించాల్సినటువంటి అవసరం ఉంది. పిల్లరా, నేర్పించడానికి మామూలుగా పెద్దలు చెప్పినటువంటి మాట ఏమిటంటే మొట్టమొదటిగా తల్లి పిల్లలకు నేర్పించాల్సినటువంటి అవసరం ఉంది. రెండవది ఎవరు నేర్పించాలంటే తండ్రి నేర్పించాలి. మూడోది ఎవరు నేర్పిస్తారు తెలుసండి? స్కూల్లోని మాస్టరా ఏదో ఒకటి మొత్తానికి ప్రియులారా ఆ టీచరు నేర్పించాలి. వీరు ఈ బాధ్యత వాళ్ళ మీద ఉంది. అయితే నేను ఒక దేవుని సేవకునిగా నేను చెప్పేటువంటి మాట ఏమిటంటేనండి, ఈ ముగ్గురితో పాటు కూడా నేర్పించాల్సినటువంటి వ్యక్తి ఎవరో తెలుసండి? దేవుని యొక్క సేవకుడు. ఎవరండి? దేవుని సేవకుడు. హల్లెలూయా. పిల్లరా, నేను సండే స్కూల్ చెప్పేటప్పుడండి మా సండే స్కూల్ పిల్లలు ఎంతమంది ఉండేవారు తెలుసండి? దగ్గర ఆదివారం 20 మంది నుంచి 30 మంది వరకు సండే స్కూల్ పిల్లలే ఉండేవారు. మరి ఇప్పుడు ఏమైందో తెలియదు కానండి, నేను చెప్పడం మానేశాను. మా పిల్లలు చెప్తున్నారు. తర్వాత ఏమో ఈ మధ్యనేమో మా కోడళ్ళు కూడా చెప్తున్నారు.
వాళ్ళకి వీళ్ళు ఏం చెప్తున్నారో తెలియదు కానండి, పట్టుమని 10 మంది కూడా రావట్లేదు. మరి సంఘంలో పిల్లల్ని వాళ్ళ ఖండం మానేశారో తెలీదు, వీళ్ళు చెప్పడం సరిగా లేక మానేశారో తెలియదు కానండి, మొత్తానికి 10 మంది లోపులోనే అలాగా ఉన్నారు. ప్రియులారా గమనించండి, ఏది ఏమైనా ప్రియులారా పిల్లలకి నేర్పించేటువంటి బాధ్యత దేవుని సేవకుని మీద కూడా ఉంది. దేవుని సేవకుడు కూడా పిల్లలకి నేర్పించాలి. అయితే ఇక్కడ మనకు ఒక ప్రశ్న వేరే విధంగా ఆలోచన చేద్దాం. మొట్టమొదటి ప్రశ్న ఏమిటంటే, నేర్పించకపోతే కలిగేటువంటి నష్టం. మొదట ఏం చెప్తానంటే, నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే నష్టం చెప్తానండి. ఆ తర్వాత ఏం చెప్తానంటేనండి, ఆశీర్వాదాన్ని చెప్తాను. మొట్టమొదటి ఏమిటంటే నష్టం. తల్లి కానీ తండ్రి కానీ గురువు అంటేనండి టీచరు ఈయన కానీ లేకపోతే దేవుని సేవకుడు కానీ పిల్లలకి నేర్పించకపోతే కలిగేటువంటి నష్టం మొదటి పాయింట్. రెండో పాయింట్ ఏమిటంటేనండి, నేర్పిస్తే కలిగేటువంటి ఆశీర్వాదం. నేర్పిస్తే కలిగేటువంటి ఆశీర్వాదం. ప్రియులారా, నేర్పించకపోతే కలిగేటువంటి నష్టం ఏమిటో ఒక మాట మనం బైబిల్లో నుంచి చూద్దాం. ఆదికాండము 21వ అధ్యాయం 8వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. ఆ పిల్లవాడు పెరిగి ఏంటండి? ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసెను. అప్పుడు అబ్రహామునకు ఐగుప్తురాలైన హాగరు కనిన కుమారుడు పరిహసించుట శారా చూచి, ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టుము. హల్లెలూయా. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెబుదాం. వెనకాల ఉన్నవారు సరిగా నాకు కనిపించలేదు, వింటున్నారండి? ప్రియులారు, ఇక్కడ ఉన్నటువంటి ఈ చరిత్ర అంతా కూడా మీకు తెలుసనే నేను అనుకుంటున్నా. ఏమిటంటే ఆ చరిత్ర, ప్రియులారా, అబ్రహాము తొందరపడి హాగరు వలన ఏం చేశాడు తెలుసండి? ఒక కుమారుణ్ణి కన్నాడు. తొందరపడి కుమారుని కన్నాడు తప్పండి, దేవుడిచ్చినటువంటి కుమారుడు మాత్రం కాదు. ప్రియులారా గమనించండి, ఈ హాగరుకి ఈ అబ్బాయి పేరు ఏం పేరంటే ఇస్మాయిల్. ఆ తర్వాత ప్రభు ఏం చేశాడు తెలుసండి? సారా వల్ల కూడా ఒక చక్కటి కుమారుణ్ణి అబ్రహాంకి దేవుడు ఇచ్చాడు. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెబుదాం. అయితే ఇస్సాకు గారు పాలు విడిచిపెట్టారు. అబ్రహాం గారికి చాలా సంతోషం అనిపించింది. పాలు విడిచిపెట్టి భోజనం చేయడం మొదలెట్టాడు అనమాట. కక్కలో మొక్కలో తినడం మొదలుపెట్టేసరికి చాలా సంతోషం అనిపించిందండి, చాలా ఆనందం అనిపించింది. పెద్ద పార్టీ ఒకటి ఏర్పాటు చేశాడు. ఆ పార్టీలో ఇస్సాకుని చాలా బాగా తయారు చేశారు. అంతే కదండి, పిల్లల్ని ఎలాంటి అకేషన్స్లో ఏం చేస్తుంటామంటే మనం శుభ్రంగా చాలా అందంగా చక్కగా ముచ్చటగా తయారు చేస్తాం. ఈ లోపల ఆగరుకు పుట్టినటువంటి ఇస్మాయిల్ వచ్చి ఏం చేస్తున్నాడటండి? చెప్పండి అమ్మా, ఏం చేస్తున్నాడండి? అపహాస్యము చేస్తున్నట్టుగా అక్కడ మనకు బైబిల్లో ఒక మంచి సాక్ష్యం ఉంది. ప్రియులారా గమనించండి, మామూలుగా వాళ్ళ హాగరు, శారా, ఇస్మాయిలు, ఇస్సాకు సుమారుగా ఒక ఇస్సాకు పుట్టిన వయసును బట్టి అయితేనండి, పాలు విడిచిన వయసు ఓ సంవత్సరం వరకు ఉందాం మనం. సంవత్సర కాలం నుంచి వీరందరూ ఒకే ఇంట్లో ఉన్నారు, ఒకే కొండకూడు తింటున్నారు, ఒకే కుటుంబంలో వీరు జీవిస్తూ ఉన్నారు. ప్రియులారా, అలాంటి సమయంలో
హాగరు ఇతనికి ఏం చేయాలి తెలుసండి, ఇస్మాయిల్కి చెప్పాలి. ఏమని? ఈయన మన యజమానుడుతో పాటు నీకు తండ్రి, ఇతనికి మరొక భార్య ఉంది, ఆయన పేరు షారాకి పుట్టినటువంటి కుమారుడు ఇస్సాకు. ఆయన నీకు వరుసకి ఏమవుతాడంటే తమ్ముడవుతాడు. తమ్ముడిని ఏం చేయాలండి? ప్రేమించాలి. ఎవడైనా ఒకవేళ బయటోడు వచ్చి అపహాస్యం చేసినా, వెటకారం చేసినా, ఇబ్బందికరంగా మాట్లాడినా నీవు మాత్రము ఇబ్బందికరంగా మాట్లాడకూడదు, అపహాస్యం చేయకూడదు అని చెప్పేసి హాగరు ఇస్మాయిల్కి ఏం చేయాలండి? బుద్ధులు నేర్పాలి. ఏం చేయాలండి? బుద్ధులు నేర్పాలి. నేర్పలేదండి ఈవిడ. హాగరు ఏం చేసిందండి? నేర్పలేదండి. నేర్పకపోయేసరికి వరుసకు తమ్ముడైనటువంటి వాడైనా, తల్లులు వేరైనా సరే తండ్రి మాత్రం ఒక్కడే కాబట్టి వీడు నీకు తమ్ముడు, వీడిని నీవేమనకూడదు అని చెప్పేసి నేర్పించాల్సినటువంటి సమయంలో నేర్పించడం మానేయటం వల్ల తర్వాత ఏమైంది తెలుసండి? షారా చూసింది అపహాస్యం చేయడం. మరి ఎవరైతే చూడకూడదో ఆ వ్యక్తి చూసి, షారా ఎవరు? ఇంటి యజమానురాలికి సహాయం కొరకు వచ్చినటువంటి హాగరు కుమారుడు యజమానురాలి యొక్క కుమారుణ్ణి ఏంటండి అపహాస్యం చేస్తూ ఉంటే వెంటనే కోపం వచ్చింది. అబ్రహాముకు చెప్పింది, వెంటనే ఈమెను ఇక్కడి నుంచి బయటికి పంపించేయి అందరికీ. మీకు మళ్ళీ మారు మాట లేదండి. వెంటనే అబ్రహాము పంపించడానికి చాలా దుఃఖపడ్డాడు, చాలా బాధను అనుభవించాడు. అయినప్పటికీ హాగర్ నేను ఇస్మాయిల్ ఏం చేశారంటే బయటికి అబ్రహాము పంపించేశాడు. హల్లెలూయా. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెబుదాం. హాగరు బయటికి వెళ్ళిన తర్వాత ఎంత బాధపడిందో నేను మళ్ళీ అదొక వేరే ప్రసంగం చేయాల్సినటువంటి అవసరం లేదు. బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఏంటంటే బెయేర్షెబా అరణ్యంలో త్రాగడానికి ఇంటి దగ్గర తీసుకొచ్చినటువంటి ఆహారము నీరు అయిపోయేసరికి త్రాగడానికి నీరు లేక, తినడానికి తిండి లేక ఇస్మాయిల్ ఒక దగ్గర ఉంచేసండి వింటి వేట దూరం వెళ్ళిపోయి ఏడుస్తూ ఉందట. ఈ భయంకరమైనటువంటి పరిస్థితి కారణం ఏమిటంటేనండి, చెప్పండి. హల్లెలూయా. ఈ భయంకరమైన పరిస్థితి కారణం ఏమిటంటే తల్లి తన కుమారుడికి నేర్పించవలసింది నేర్పించలేదు. అప్పుడు యాజకులు లేరులండి, పాస్టర్ గారు లేరు. పోనీ అబ్రహామేనా నేర్పించాడంటే అబ్రహాము కూడా నేర్పించలేదండి. పోనీ పెద్దమ్మేమైనా నేర్పించిందా అంటే రండి, పెద్దమ్మ కూడా ఏం చేయలేదండి, నేర్పించలేదండి. చాలా మంది తల్లులు కానీ తండ్రులు కానీ చేసేటువంటి తెలివి తక్కువ పని ఏమిటో తెలుసండి పాస్టర్ గారు, వాళ్ళే నేర్చుకుంటారండి. పాస్టర్ గారు ఆ వయసు వస్తేనట ఏం చేస్తారటండి, వాళ్ళే నేర్చుకుంటారండి. హల్లెలూయా. ఆ వయసు వచ్చేసరికి వాళ్ళే నేర్చుకోగలిగితేనండి పోలీస్ స్టేషన్ అవసరం లేదండి. ఆ వయసు వచ్చేసరికి వాళ్ళే నేర్చుకోగలిగితేనండి ఏంటండి తల్లులు కన్నీరు విడిచి దేవుని మందిరంలో ప్రార్థించాల్సినటువంటి అవసరం వస్తుందండి, రాదండి. కనుక ప్రియ సహోదరులారా గమనించండి, తీవ్రమైనటువంటి నష్టం మన జీవితంలోకి రావడానికి ముందే మనము మేల్కొని మన పిల్లలకు నేర్పించవలసినటువంటి విషయాలను ఏం చేయదలసండి, నేర్పించాల్సినటువంటి అవసరం ఉంది. హల్లెలూయా. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెబుదాం. ఇంకొక నష్టం చెప్తానండి. ప్రియులారా, 2వ రాజుల గ్రంథంలో 2వ అధ్యాయము 1వ అధ్యాయము సరిగా నేను మర్చిపోయాను, ఒకసారి చూడండి. 2వ అధ్యాయము 23వ వచనంలో ఏలియా గారి వేషం ఎలాగుందంటే, ఏలియా గారి వేషం ఎలాగుందండి, భుజం మీద ఏం వేసుకున్నాడట, ఒక గొంగలి వేసుకున్నాడంటే, నడుముకేమో ఒక తోలు దట్టి ఒకటి కట్టుకున్నాడు.
బాప్తిస్మమిచ్చు యోహాను వేషం లాగా సుమారుగా ఏలియా వేషం కూడా ఉంటుంది. కొంతమంది బాలురు ఏం చేశారు తెలుసండి, ఏలియాను బోడివాడ ఎక్కిపొమ్ము, బోడివాడ ఎక్కిపొమ్ము, బోడివాడ ఎక్కిపొమ్ము అని చెప్పేసి అతనికి ఎగతాళి చేశారు. 23వ వచనం నుంచి 25 వరకు ఉన్నటువంటి వచనాల్లో ఈ మాటలు రాసి ఉంటాయి. అయితే దైవజనుడు కూడా సహనాన్ని కోల్పోయి ఏంటండి ఆ బాలులను శపించాడు. శపించినప్పుడు అడవిలో నుంచి ఆడ ఎలుగుబంటి వచ్చి 40 మంది ఏంటండి బాలులను చంపేసిందట. హల్లెలూయా. అందరూ సారి దేవునికి స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. నేను కూడా ఏమంటానంటే, నన్ను కూడా ఈ చచ్చిపోయినటువంటి 40 శవాల దగ్గరికి వీళ్ళు ఎలా చచ్చిపోయి ఎంక్వైరీ చేయండి అని చెప్పేసారంటేనండి, నేనేమని ఎంక్వైరీ చేస్తాను తెలుసండి ప్రియులారా, వీళ్ళ అమ్మా నాన్న వీళ్ళకి ఏం చేయాలి తెలుసండి, చెప్పలేదండి. పాస్టర్ గారు వచ్చి రాగానే ఎలాగంటే నమస్కారం, ఇలాగా నమస్కారం గారు ప్రజలు ఎలా చెప్తారండి, ఎలా చెప్తారు, ఇలా చెప్తారా, ఎలా చెప్పకూడదండి, ఎలా చెప్పాలండి, 2 చేతులు జోడించి కాస్త ఎదరకి చిన్నది వంగి ఏం చేయాలంటే చెప్పండి, కాస్త జోడి, మరి ఎలా కాదు, మళ్ళీ ఇలా కొద్దిగా వంగి ప్రజలాడింది పాస్టర్ గారు అని చెప్పేసి ఆ మాటలోనూ కూడా ఏం కనిపించాలి తెలుసండి, వినయము కనిపించాలి, విధేయత కనిపించాలి. వేషం ఎలాగుందా అనేది చూడకూడదండి. మనకంటే వయసులో పెద్దవారు ఎవరైనా సరే ఏం చేయాలి తెలుసండి, వారిని ఖచ్చితంగా గౌరవించాలి. హల్లెలూయా. అందరోసారి దేవుని స్తోత్రం చెబుదాం. నాకు 52 సంవత్సరాలండి. ఇక్కడ ఉయ్యాల మంచం ఉంది కదండి, ఇదే ఉయ్యాల మంచంలో నేను కూడా ఊగాను. ఎందుకంటే నేను పుట్టిన తర్వాతే ఏం చేశారంటే ఈ ఉయ్యాల మంచం ఒక ఆయన తయారు చేసి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఈ ఉయ్యాల మంచంలో ఊగాను. నేను ఇంత వయసు వచ్చిన మా పాస్టర్ గారు వచ్చారనుకోండి, మా పాస్టర్ గారు వస్తారు, వచ్చినప్పుడు వెంటనే లేచి నిలబడి ప్రజలాడండి అయ్యారు అని చెప్పేసి నేను కూడా ఇలాగ వంగి నమస్కారం ప్రజలాడు చెప్తాను. ఎందుకు చెప్తారో తెలుసండి, ఆయన అయితే ఏమంటారు తెలుసా, ఆయన ఏమైతే ఏమంటారు తెలుసండి, కూర్చొని వాళ్ళ అంటాడు ఆయన. అయినా సరే ఆయన అలాగంటే అనొచ్చేమో కానీ మనం మాత్రం అండి ఖచ్చితంగా పెద్దలైనటువంటి వారిని గౌరవించాలి. పెద్దలైనటువంటి వారిని గౌరవించాలి. పెద్దలైన వారిని ఎలా పిలవాలో, చిన్నలైనటువంటి వారిని ఎలా పిలవాలో, వయసులో ఎటువంటి ఏ స్టేటస్లో ఉన్నటువంటి వారైనా, దిగువ స్థాయిలో ఉన్నటువంటి వారినైనా సరే ఏం చేయాలి తెలుసండి, మన్ననతో ఏం చేయాలి తెలుసండి, పిలవాలి. మన్ననతో పిలవాల్సినటువంటి అవసరం ఉంది, గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. పిల్లల ఉద్యోగం గొప్పదైతే మంచిదే, వందనాలు చెప్పొచ్చు. ఉద్యోగం గొప్పది కాకపోయినా సరే ఏం చేయాలి తెలుసండి, ఏంటండి వయస్సును బట్టి ప్రతి ఒక్కరిని కూడా గౌరవించడం అనేది పిల్లలకు ఖచ్చితంగా నేర్పించాల్సినటువంటి అవసరం ఉంది. హల్లెలూయా. నేర్పించకపోవటం వల్ల జరిగినటువంటి నష్టం ఏమిటండి, ఎంత బాధాకరమైనటువంటి నష్టమో. పిల్లలకు నేర్పించకపోవటం వల్ల మరి జరిగినటువంటి నష్టాలు బైబిల్లో చాలా ఉన్నాయి. జాగ్రత్త చూడండి ఇంటికి వెళ్ళిన తర్వాత. అయితే ఇప్పుడు వరకు నేను ఏం చెప్పానంటేనండి, నష్టమే చెప్పాను. ఆశీర్వాదం కూడా ఒక మాట చెప్పాలి. ఎందుకంటే లేకపోతే ఈ ప్రసంగానికి పరిపూర్ణత అనేది చేకూరదు కనుక లాభము కూడా ఒక మాట చెప్తానండి. ప్రియులారా, షిలోహులో ఉన్నటువంటి దేవుని మందిరములో ఒక ఆవిడ ఏం చేసిందంటే మొక్కింది, ప్రభువా నీవు నాకు ఒక కుమారుని కనుక ఇస్తే నా కుమారుణ్ణి నీకు నేను ఇచ్చేస్తానన్న. హల్లెలూయా. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఏంటండి పిల్లల్ని కన్ని పెంచి పెద్దవారిగా చేసి ఆ తరువాత అండి దేవునికి ఇచ్చేయడం అంటే
అది ఎంత కష్టంగా ఉంటుందండి. హల్లెలూయా. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెబుదాం. చాలా కష్టంగా ఉంటుంది కదండి, కష్టంగా ఉంటుంది. ప్రియులారా గమనించండి, నువ్వు పీలుస్తున్నటువంటి గాలి ఎవరిది? ఆయింది. నువ్వు తింటున్నటువంటి తిండి ఎవరిదండి? ఆయింది. ప్రియులారా, నువ్వు భూమికి 5.5 అడుగులు ఎదిగావా లేదా? మీరు భూమికి ఎన్ని అడుగులు ఎదిగారండి? నేనైతే 5.5 ఎదిగాను. నేను ఎంత ఎదిగాను అంటే దాని అర్థం ఏమిటో తెలుసండి, ఇది ప్రభువు నా మీద ఉంచినటువంటి మహాకృప. మీరు ప్రతి ఒక్కరూ మన తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన దరిద్రం ఏమిటో తెలుసండి, సేవ పాస్టర్ గారే చేస్తారు. మనం మాత్రం గుర్రు పెట్టి చెప్పండి, మనం మాత్రం గుర్రు పెట్టి నిద్రపోతాం అనుకునేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వారు ఉన్నారండి. ప్రియులారా గమనించండి, ప్రతి ఒక్కరూ కూడా ప్రభువు యొక్క పరిచయం చేసి మీరు ఈ లోకములో పుట్టినందుకు, ఈ లోకములో మీరు ఉండినందుకు మీ జీవితాలు ధన్యం చేసుకోండి. మీ జీవితాలు ఏమవ్వాలండి? మీ జీవితము ధన్యము కావాలంటే, శ్రేష్టమైనటువంటి జీవితంగా ఉండాలంటే రండి, పాట పాడినట్టు ప్రభు సేవ చెయ్యండి, లేకపోతే సాక్ష్యము చెప్పినట్టు ప్రభు సేవ చెయ్యండి. ఏంటండి? లేకపోతే వాక్యం చెప్పినట్టు ప్రభు సేవ చెయ్యండి. అమ్మ పాస్టర్ గారు మేము అవన్నీ చేయలేమండి అంటే రండి, ఏంటండి, వారానికి ఒకసారి మీ చర్చి చూడండి. వారానికి ఒకసారి కనీసం మీ చర్చి చూడమండి, అది కూడా ప్రభు సేవే. హల్లెలూయా. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెబుదాం. ప్రియులారా, ఇలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు అండి, పెళ్ళిళ్ళు పేరంటాళ్ళు అయినప్పుడు అయితేనండి వాళ్ళ సొంత ఖర్చులతో అన్నీ ఏర్పాటు చేసుకుంటారు. కానీ ఇలాంటి కార్యక్రమాలు అయితేనండి ఈ బాధ అంతా ఎవరి మీద పడుతుంది తెలుసండి? పాస్టర్ గారి నెత్తి మీదే పడుతుంది. పాస్టర్ గారే మైక్ సెట్ తెచ్చుకోవాలి, పాస్టర్ గారే ఆరల్లో ఏమిటండి స్పీకర్స్ బాక్సులు కొట్టుకోవాలి, అన్నీ పాస్టర్ గారులే చేసుకోవాలి. వీళ్ళారా, పాస్టర్ గారు చేసి పాస్టర్ గారు ఆశీర్వాదం పొందుతారు. వీళ్ళు మాత్రం ఎక్కడుంటారు తెలుసండి? చెప్పండి, ఇళ్ళగా అక్కడే ఉంటారు. హల్లెలూయా. ఇది కూడా ఏమిటో తెలుసండి, ఈ మైక్ సెట్ కట్టడం, ఈ సౌండ్ సిస్టమ్ కట్టడం, ఈ ఏర్పాటు చేయడం, ఇది కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క సేవ. ఈ సేవకి మీ పిల్లల్ని పంపండి. ఈ సేవకి మీ పిల్లల్ని పంపండి. నేను ఒకసారి పార్వతీపురం వెళ్ళాను. పార్వతీపురం వెళ్తేనండి, పార్వతీపురం దేనికి ప్రసిద్ధో తెలుసండి? ఏంటండి? దోమలకు ప్రసిద్ధి. పార్వతీపురం దేనికి ప్రసిద్ధి అండి? దోమలకు ప్రసిద్ధి. నాకు నిద్ర పట్టలేదు, తెల్లవారుజామున లేచాను. లేచేసరికి ఆ వీధిలోనే ఉంటే తెల్లవారుజాము లేచి ఆ చలితోనండి ఆవిడ మొత్తం తుడిచేసి కల్లాపులు వేసి ముగ్గులేడేస్తుంది. హల్లెలూయా. నేను ఆవిడ చూసి నిలబడ్డాను. ఎలా అమ్మా బాగున్నావా? చెప్పాను సువార్త. మరి తెల్లవారుజాముని తెలిసిన ఆవిడ సువార్త చెప్పాలి. సువార్త చెప్పిన తర్వాత ప్రభువు నమ్ముకుందండి. ఆవిడ ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత, అమ్మా తెల్లవారుజాముని 4 గంటలకి ప్రార్థన రండి అని చెప్పేసి అంటే, పాస్టర్ గారు తెలివి రాదండి. పాస్టర్ గారు ఏమంటుందండి? 4 గంటలకు రమ్మంటే తెల్లవారుజాము లేచి అక్కడికి వెళ్ళి అవన్నీ చేసిన ఆవిడ ఏ చర్చిలో వచ్చి ప్రార్థన చేయడానికి రావడానికి నీకు ఏటి పోయే కాలం అని రావడానికి. అప్పుడు మాత్రం అండి అన్నీ తెలివి వచ్చింది. ఇప్పుడు మాత్రం తెలివి. హల్లెలూయా. మనము కూడా ఏం చేస్తాం అండి, హ్యాండ్ బ్యాగ్ వేసుకొని ఎప్పుడు వస్తాం? కుర్చీలు వేసిన తర్వాత, బరకాలు వేసిన తర్వాత, అన్నీ కట్టేసిన తర్వాత హ్యాండ్ బ్యాగ్ వేసుకొని వచ్చేస్తాం. హల్లెలూయా. పిల్లరా గమనించండి, మీరు మీ పిల్లల్ని ప్రభు సేవ కొరకు చదవండి. మీరు బిఏ చదువుతారో, కలెక్టర్లే చదివిస్తారో, మీరు ఎన్ని చేసినా సరే ప్రియులారా గమనించండి, ఆ చదువుతో పాటు యేసు ప్రభు సేవ కూడా ఏం చేయాలి తెలుసండి?
చేయాల్సినటువంటి అవసరం ఉంది. హల్లెలూయా. ప్రియులారా, ఒకసారి నేను విశాఖపట్నం గవర్నర్ బంగ్లాలో చిన్న ప్రార్థన ఏర్పాటు చేస్తానండి. వెళ్తే అక్కడ పరిస్థితి చూస్తేనండి, నిజానికి అక్కడికి వచ్చినటువంటి వారందరిలోనండి తక్కువ రేటు బట్టలు తక్కువగా కనిపించేటువంటి వ్యక్తి ఎవరో తెలుసండి, నేనే. మిగతా వాళ్ళందరూ అండి కారులో వచ్చారు, అందరూ కారులో వచ్చారు. మామూలు బండి లేదండి, ఏమైనా డొక్కు బండి ఒకటి కనబడుతుందంటే అది నా ఒక్క బండి డొక్కు బండి కనబడుతుంది అక్కడ. అటువంటి మహానుభావులు కూడా రండి వాక్యం అయిపోయిన తర్వాత స్టేజ్ నుంచి కిందకి దిగుతున్నప్పుడు అండి ఏంటండి ఇలాగ వస్తూ ఉంటే వాళ్ళందరూ లేచిపోయి నాకు పాస్టర్ గారు కూర్చోండి అని చెప్పేసి నాకు సీట్ ఇస్తున్నారు. నాకు వాళ్ళు చీట్ ఇస్తుంటేనండి నాకు ఒళ్ళు చచ్చిపోయిందనమాట. హల్లెలూయా. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెబుదాం. ప్రియులారా, గమనించండి, మీరు మీ పిల్లల్ని ఏం చేయాలి తెలుసండి, ప్రభువు సేవ కొరకు వినియోగించండి. వారి కుటుంబాలు ఆశీర్వదించబడతాయి, వారు ఆశీర్వదించబడతారు, వారు గొప్పవారు అవుతారు. ఏదో విధంగా మీరు ఏం చేయాలి తెలుసండి, ప్రభువు సేవ కొరకు మీ పిల్లలు వినియోగిస్తే చాలా మంచిది. ఇక్కడ ఈవిడ ఏమన్నా తెలుసండి, నాకు ఎవరు పుడితే వాళ్ళు, కుమారుడైతే కుమారుడు, కుమార్తె కుమార్తె ఇచ్చేస్తాను. ఇచ్చిన తర్వాత ప్రియులారా గమనించండి, ఆవిడ పాలు విడిచిన తర్వాత తీసుకొచ్చి ఎక్కడ ఏం చేసింది తెలుసండి, ఏలి, ఆయన పేరేం పేరండి చెప్పండి, ఏలియేనా ఎలీషా, ఏలి దగ్గర పెట్టేసరికండి వెంటనే ఆయన ఆ అబ్బాయి బాబు ఏం చేశాడు తెలుసండి, మోకరించి వెంటనే మోకరించాడట. అక్కడ వెంటనే ఏం చేశాడండి, మీరు మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 26వ వచనం చూడండి. అక్కడ వెంటనే మోకరించాడటండి. వాళ్ళ అమ్మ వెళ్ళిపోతూ బాయ్ వాళ్ళ అమ్మ వెళ్ళిపోతూ ఏం చెప్పిందండి, బాయ్ చెప్పింది. బాయ్ చెప్తానండి సమూయేలు ఏం చేయలేదు తెలుసండి, చెప్పండి, అమ్మ నేను వచ్చేస్తాను, నాకు ఇక్కడ ఉండలేని చెప్పేసి అన్నాడండి. ఏం అనలేదండి, అక్కడ ఉండిపోయాడండి. హల్లెలూయా. మరి ఈ అమ్మాయి ఎలా నేర్పించిందో పాపం. తల్లి అన్న ఎలాగ నేర్పించిందో, ఏమి చెప్పిందో. పాలు విడిచిన తర్వాత అంటే ఎంత వయసు ఉంటుంది అనుకుంటారండి మీరు? నేనైతే ఏమనుకుంటున్నాను తెలుసండి, 3 సంవత్సరాలు అనుకుంటున్నాను. 3 సంవత్సరాల వరకు పాలెట్టిన ఎవరు ఉన్నారు? పోనీ ఒకవేళ ఆ రోజుల్లో 3 సంవత్సరాల వరకు పాలెట్టింది అనుకుందాం అన్న. 3 సంవత్సరాలు అయిన తర్వాత పాలు విడిచిపెట్టేసిన తర్వాత వదిలిపెట్టేస్తేనండి తల్లి ఏం చెప్పిందో, ఎలా నేర్పించిందో తెలియదు కానండి, ఆ షిలోహులో ఉన్నటువంటి దేవుని మందిరంలో ఏలీ దగ్గర ఉండిపోయాడు అతను. ఉండిపోతే మొట్టమొదటి పాయింట్ అతని జీవితంలో చెప్పాల్సిన పాయింట్ ఏమిటో తెలుసండి, ఒకరోజు రాత్రి దేవుడు పిలిచాడు, సమూయేలు అని పిలిస్తేనండి ఈయనకి అసలు దేవుడు మాట్లాడతాడన్నటువంటి స్పృహ కూడా తనకి లేదు. ఆ స్పృహ లేనప్పుడు వెంటనే ఎక్కడికి వెళ్ళాడు తెలుసండి, ఏలీ దగ్గరికి వెళ్ళాడు. నేను కాదు పిలవలేదు వెళ్ళాడు. మళ్ళా రెండోసారి దేవుడు పిలిచాడు, మళ్ళీ ఏలీ దగ్గరికి వెళ్ళాడు. ఈసారి గ్రహించాడు, నేను పిలవలేదు, ఈసారి నిన్ను ఎవరైనా పిలిస్తే వెంటనే మోకరించి చిత్తం నీ దాసుడు వింటున్నాడు చెప్పండి అను. హల్లెలూయా. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెబుదాం. పిల్లలు గమనించండి, తల్లి నేర్పించింది. దేవుని స్వరాన్ని బాల్యంలోనే వినేటువంటి గొప్ప భాగ్యం తనకి కలిగిందండి. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెబుదామండి. ఇతను ఇశ్రాయేలీయులకు చిట్ట చివరి న్యాయాధిపతి. రాజులు సైతము కూడా లే అంటే లేవాలి, కూర్చోవంటే కూర్చోవాలి. రాజులు సైతము కూడా తన మాట విన్నారు. కనుక ప్రియులారా, మీ పిల్లలకు దేవుని గూర్చిన భయాన్ని నేర్పించండి, దేవుని గూర్చిన భక్తిని నేర్పించండి, దేవుని గూర్చిన విశ్వాసాన్ని నేర్పించండి, ఎవరిని ఏ విధంగా పిలవాలో నేర్పించండి. ప్రియులారా,
కొద్దిగా కొన్ని పరిస్థితులు ఉంటాయి. అందులోని ప్రియులారా, వెటకారం వరుసైనటువంటి వారిని ఒక రకంగా పిలిచేటట్టుగాను, వరుసగా అయినటువంటి వారిని మరొక రకంగా పిలిచేటట్టుగా పిల్లల్ని తల్లిదండ్రులు ట్రైన్ చేస్తారండి. ప్రియులారా గమనించండి, అది చాలా తప్పు, అది చాలా తప్పు. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెబుదాం. ప్రియులారా, మా ప్రకాష్ గురించి చెప్పాలంటేనండి చాలా పెద్ద చరిత్ర. వాడిని ఎవరైనా చిన్నప్పుడు వెటకారంగా చిన్న దెబ్బ కొట్టారనుకోండి, కొద్దిగా మామయ్య అయినటువంటి వాళ్ళు ఏమైనా చిన్న దెబ్బ కొడితే వెంటనే ఏమైనా తెలుసండి, రే గాండు అనేవాడు. మరి అది ఎలాగ నేర్చుకున్నాడో ఏమైందో తెలియదు. అది ఎవరు నేర్పించుంటారంటే మా నాన్న నేర్పించుంటాడు. వెంటనే నేను ఏం చేశాను తెలుసండి, నాన్న ఒకవేళ ఏదో అతనికి ముద్దనిపించో లేకపోతే ముచ్చదనిపించో ఏదో చిన్న దెబ్బ కొట్టినప్పుడు నువ్వు అలాగ అనకూడదు అని చెప్పేసి అంటేనండి, ఇంకా ఆ రోజు నుంచి ఆ మాట అండం మానేశాడు. వస్తుంది, మనం ఏంటంటే ఈ స్కూల్కి వెళ్ళేటప్పుడు అనేక మంది ఫ్రెండ్స్ పరిచయం అవుతున్నారు, లేకపోతే ఇంకా చాలా దగ్గర చాలా మంది పరిచయం అవుతున్నారు. ఈ పరిచయం అయ్యేటప్పుడు కొన్ని రకాలైన మాటలు వీళ్ళలోనికి ఏమవుతాయండి, ఎక్కిపోతూ ఉంటాయి. ఎక్కిపోతున్నప్పుడు దాన్ని కనిపెట్టి తల్లిదండ్రులు అనేటువంటి వారు వారికి నేర్పించాల్సిన అవసరం ఉంది. కాబట్టి దేవుని మాట వినున్నట్లుగా మన పిల్లలు మనం పెంచగలిగితే మనం ఆశీర్వాదకరంగా సమాజానికి ఉండగలుగుతాం. లేకపోతే అది చాలా బాధాకరమైనటువంటి, వినకపోతే చాలా బాధాకరమైన పరిస్థితి. ఆ విధంగా మనం మన పిల్లలను చూసుకుందాం. దేవుడి మాటలు ఆశీర్వదించి దీవించును గాక.